ఏమయ్యా నీకు అసలు బుద్ధుందా, నువ్వు అసలు చదువుకున్నావా అని నన్ను తిట్టింది ఎవరో కాదు, ట్రైన్లో టీటీఈ ఇంకా డాక్టర్ అనమాట. యాక్చువల్గా నేను చనిపోవాల్సింది ట్రైన్లో, కానీ బ్రతికి ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి ఈ వీడియో ఎందుకు చేస్తున్నానో మీరు జాగ్రత్తగా చూడండి. లాస్ట్ ఇయర్ నేను నెల్లూరులో ఒక సైట్కి వెళ్ళాను. సైట్ విజిట్ అయిపోయింది, అక్కడంతా వర్క్ చూసుకొని తిరిగి రిటర్న్ వస్తూ ఉన్నాను సింహాపురి ఎక్స్ప్రెస్కి. ఒంగోలులో మా సన్ ఉంటాడు, వాడు భోజనం తీసుకొస్తా అంటే సరే అని చెప్పాను. ట్రైన్ లేట్ అవడంతో వద్దులే అని చెప్పేసి ఇంకా ట్రైన్లో ఏదైనా తింటా అని చెప్పేసి నేను చికెన్ బిర్యానీ కొనుక్కొని తిన్నాను ట్రైన్లో. తిన్న తర్వాత నాకు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కడుపులో నొప్పి బాగా స్టార్ట్ అయ్యి ఎక్కువ అయిపోయి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా సరే అనేసి వాష్రూమ్లోకి వెళ్ళి తలుపు పెట్టుకున్నాను. వామిటింగ్ వస్తుందేమో అని ట్రై చేస్తే అసలు వామిటింగ్ రాలేదు, కానీ ఆ నొప్పికి ఏమైపోయిందంటే ఇంకా నాకు కళ్ళు తిరిగి పడిపోయినాను. ఫస్ట్ టైం నా లైఫ్లో అట్లా పడిపోవడము. కళ్ళు తెరిచి చూస్తే నాకు సీలింగ్ అనిపిస్తుంది టాయిలెట్లో. మొత్తం ఆ టాయిలెట్ ఉండేదే జస్ట్ 3 feet by 4 feet ఉంటుంది, చిన్నది. దాంట్లో నేను వెల్లికల పడిపోయి నా వీప్ కింద టాయిలెట్ది ప్యాన్ ఉంది. లేచిన తర్వాత మొత్తం అంతా వాష్ చేసుకొని బయటకు వచ్చి బెడ్ రోల్ అటెండర్ ఉంటాడు, వాడికి చెప్పాను ఇట్లా నేను పడిపోయినాను లోపల 20 minutes నాకు స్పృహ తెలవలేదు అంటే సరే అని వాడు టీటీని పిలిస్తే టీటీ వచ్చి ఫుల్ తిట్టిండు. ఏమైంది నీకు అంటే సరే ఇట్లా బిర్యానీ తిన్నాను ఇట్లా పడిపోయినా అంటే ఎవడన్నా బిర్యానీ ట్రైన్లో కొనుక్కొని తింటారా, నీకు బుద్ధుందా అని చెప్పి బాగా తిట్టాడు. తిట్టి విజయవాడలో డాక్టర్ వస్తాడని ఫోన్ చేసిండు. విజయవాడలో డాక్టర్ వచ్చిండు, ఒక కాంపౌండర్ కూడా వచ్చిండు. 2 ఇంజెక్షన్స్ ఇచ్చి ట్యాబ్లెట్లు ఇచ్చారు. ఇంకోసారి ఎప్పుడు ట్రైన్లో ఏం తినద్దు, మీరు కావాలంటే ఏదైనా బిస్కెట్స్ అలాంటివి ఏమైనా కొనుక్కొని తినండి అని చెప్పారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంట్లో చెప్పినాను, ఇంట్లో చాలా కంగారు పడ్డారు. మళ్ళీ తర్వాత ఇంటి దగ్గర కూడా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన కూడా తిట్టిండు బాగా. తిట్టి ఇంకోసారి ఎప్పుడు నువ్వు నమ్ముకున్న మీ దేవుడే నిన్ను కాపాడిండు. యాక్చువల్గా ఫుడ్ పాయిజన్ అయినప్పుడు మొత్తం ఇట్లా స్పృహ కోల్పోతారు, పల్స్ రేట్ డౌన్ అయిపోయి చనిపోతారు. అట్లాంటిది నువ్వు మళ్ళీ తిరిగి లేచి వచ్చినావంటే అది నువ్వు నమ్ముకున్న మీ దేవుడే నిన్ను కాపాడిండు అని చెప్పిండు అనమాట. నిజంగా అసలు ఇంకొకసారి ఎవ్వరు కూడా ట్రైన్లో అండా బిర్యానీ, చికెన్ బిర్యానీ అలాంటివి ఎప్పుడు కూడా కొనుక్కొని తినకండి ప్లీజ్. థ్యాంక్ యూ.